గుంటూరు జిల్లాలోని అతిపెద్ద దేవస్థానంగా వెలుగొందుతున్న వడ్లమూడి గ్రామం క్వారీ ప్రాంగణంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నరసింహారావు వెల్లడించారు. దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివరాత్రి వేడుకలలో భాగంగా గత 3 రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారని, శివరాత్రి రోజున భక్తులు విశేషంగా హాజరయ్యే పరిస్థితులున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజలందరూ సకుటుంబ సమేతంగా శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించుకుని ఆయన ఆశీస్సులను పొందాలని వ్యవస్థాపక ధర్మకర్త వారి మనవడు చీమకుర్తి శ్రీనివాసమూర్తి, వంశం పారంపర్య ధర్మకర్త పోపూరి ఇందుమతి కోరారు. మన గుంటూరు జిల్లా నుంచి క్వారీయే కాకుండా గోవాడకు ఆపరేట్ చేస్తున్నాము. గోవాడికి తెనాలి డిపో నుంచి, అలాగే పొన్నూరు డిపో నుంచి గోవాడికి ప్రత్యేక బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. అలాగే మరి అమరావతి పుణ్యక్షేత్రానికి గుంటూరు 1 డిపో నుంచి, మంగళగిరి డిపో నుంచి ప్రత్యేక బస్సులు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆపరేట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం టెంట్ అరేంజ్మెంట్స్, అలాగే డ్రింకింగ్ వాటర్, కంటిన్యూస్ గా అనౌన్స్మెంట్, వారి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం కంటిన్యూస్ అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మరి మన స్టేట్ ఫెస్టివల్ కోటప్ప కొండకు కూడా మన గుంటూరు జిల్లా నుంచి 95 ప్రత్యేక బస్సులు వారికి కోటప్ప కొండకు మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కోటప్ప కొండకు ఆపరేట్ చేసే బస్సుల్లో కూడా శ్రీశక్తి పథకం ఇంప్లిమెంటేషన్ లో ఉంది. కాబట్టి కోటప్ప కొండ మీద కూడా శ్రీశక్తి పథకం ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది. కాబట్టి మహిళా ప్రయాణికులు, భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారికి నమస్కారం అండి. నా పేరు చీమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి. నేను గుంటూరు జిల్లాలో చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో క్వారీ నందు వేంచేసిన శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త గారు అయినటువంటి చీమకుర్తి ఎల్లమంద గారి మనవుడినై ఉన్నాను. మరి మా తాతగారిచే నిర్మించబడిన ఈ దేవాలయము సుమారు 100 నుండి 150 సంవత్సరాల క్రితంగా నిర్మించబడిందిగా మా పూర్వీకులు చెప్తూ ఉన్నారు. మరి అప్పటి మేము చూసింది వేరు. ఈరోజు మనం స్వామివారిని విశేషంగా విశేష జనవాహిని భక్తజన కొంగు బంగారమైనటువంటి ఈ దేవాలయం దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లుతూ ఈరోజు అన్ని శాఖలు కూడా బలోపేతంగా పనిచేసే విధంగా ఎంతోమంది మీడియా వారు కూడా మా దగ్గరకు వచ్చి ఈ యొక్క వాయిస్ తీసుకునే విధంగా, తర్వాత విస్తృత ప్రచారం ఇప్పటికే జరిగింది. ఇంకా మీ ఛానల్స్ ద్వారా మరింత ప్రచారం జరుగుతుందని భావిస్తున్నాను. మీరు అందించేటువంటి సమాచారం సర్వ మానవాళికి కూడా చేరుతుంది. ఈ సమాచారం ద్వారా ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుపబడుతుంది. మారుమూలలో ఉన్నటువంటి ఇక్కడికి రాలేనటువంటి భక్తులకు కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది. విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. విశేష జనవాహిని ఇక్కడ ప్రవేశిస్తుందని, ఇక్కడ దర్శిస్తుందని స్వామివారి యొక్క విశేషాలు కూడా మీరు తెలియజేసే అవకాశం మీ ఛానల్స్ ఉందని మాత్రమే తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ దేవాలయము ఉమ్మడి గుంటూరు జిల్లాలో సెకండ్ ఇంపార్టెంట్ టెంపుల్గా అప్పుడు చెప్పుకోబడింది. ఫస్ట్ ప్లేస్లో కోటప్పకొండ, సెకండ్ ప్లేస్ మన ఈ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వడ్లమూడిగా ఉంది. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తర్వాత కోటప్పకొండ పల్నాడు జిల్లాలో, గోవాడ బాపట్ల జిల్లాలో వెళ్ళిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలో అత్యంత వైభవోపేతంగా తిరునాళ్ళు జరిగేటువంటి ఏకైక శివాలయము, శైవక్షేత్రం, ప్రసిద్ధ శైవక్షేత్రంగా ఈ క్వారీ బాలకోటేశ్వరుడు ప్రసిద్ధి నొందిన్నాడు. అంతేకాకుండా ఈ స్వామి బాలకోటేశ్వరుడు అయినందున వివాహం ఉండదండి. మిగతా అన్ని దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమంటే లింగోద్భవ పూజ జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్వామివారు బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాకారమైనందున చాగంటి కోటేశ్వరరావు గారు విస్తృత ప్రవచనాల ద్వారా ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ యొక్క శైవ క్షేత్రం విశేష ఫలదాయకం. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడం, ఈ క్షేత్రంలో అభిషేకం చేయటము అనేక వేల దేవాలయాలు సందర్శించినటువంటి ఫలితం దొరుకుతుంది. కాబట్టి భక్తులు ఎక్కువ మంది ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎక్కువగా ఇక్కడ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వివిధ శాఖల అధికారులు, తెనాలి సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ ధూళిపాటి నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారి పర్యవేక్షణలో అన్ని శాఖలను పటిష్టపరిచి సాధారణ భక్తులకు శీఘ్రంగా దర్శనం లభించే విధంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు సుఖశాంతులతో, భక్తి పారవస్యంతో చక్కగా ఇక్కడ దర్శనం చేసుకుని వారి యొక్క భక్తి భావన చాటుకుంటూ స్వామివారిని దర్శించుకుంటారని, ప్రశాంతంగా ఈ ఫెస్టివల్ జరిగిపోవాలని మీ ఛానల్స్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం.
కూడా జరిగే తిరునాల మొదటి రోజు ఈరోజు ఏకాదశి. గతంతో పోలిస్తే ఎక్కువ మంది వచ్చారు, వారికి సమర్పించుకున్నారు. రెండో రోజు చిన్న చిన్న పనులకి వాహనం చేయించుకునే వాళ్ళకి, వాహనం తీసుకొని వాళ్ళ మొక్కుబడి తీర్చుకునే వాళ్ళకి ఉద్దేశించింది. అని చెప్పేసి కేవలం వాహనాలనే కాదు, అప్పట్లాగనే భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు పొంగలు పెట్టుకుంటూ ఉంటారు. నార్మల్గా జరిగే యాక్టివిటీస్ జరుగుతుంది. అక్టోబర్ 15వ తారీఖు మహాశివరాత్రి రోజున హ్యూజ్ క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో 3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఎవరో ఎమ్మెల్యే గారి అధ్యక్షతను కూడా ఇక్కడ మీటింగ్ జరిగింది. వివిధ శాఖల వారికి వాళ్ళు చేయాల్సిన రోల్ ఏంటని చెప్పేసి ఆల్రెడీ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన మీటింగ్లో కూడా చిన్న చిన్న చేంజెస్ చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేసుకుంటా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాము. మేడం గారు ఇంతమంది కాదు, ఇటీవలే కమిషనర్ గారి కార్యాలయం నుండి మేడం గారిని అధికారికంగా వంశ పారంపర్య ధర్మకర్తగా గుర్తింపు ఆర్డర్ ఇచ్చారు. మేడం గారికి కూడా ఫస్ట్ తిరునాల, నాకు ఫస్ట్. సో మేము కోఆర్డినేషన్తో జాగ్రత్తగా